ఇండియాతో పాటుగా అదర్ 100 కంట్రీస్ కోవిడ్-19 వ్యాక్సిన్‌కి పేటెంట్ వేవర్ అడుగుతున్నారు. అంటే పేటెంట్ మాఫీ చేయండి అని అడుగుతున్నారు. అసలు ఈ పేటెంట్ వేవర్ అంటే ఏంటి? పేటెంట్ వేవర్‌ని అంటే పేటెంట్‌ని మాఫీ చేయటం వలన ఉపయోగం ఏంటి? పేటెంట్‌ని మాఫీ చేయకపోవటం వలన విషయాలేంటి? దీనికి సొల్యూషన్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. అసలు కోవిడ్-19 వ్యాక్సిన్‌కి ఇండియాతో సహా అదర్ కంట్రీస్ ఎందుకు పేటెంట్ వేవర్ అడుగుతున్నాయో చూద్దాం. పేటెంట్ వేవర్ అంటే పేటెంట్‌ని మాఫీ చేయమంటున్నారు. అంటే పేటెంట్ అంటే ఏంటంటే సింపుల్‌గా సపోజ్ నేను ఒక ఆక్స్ఫోర్డ్ ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ వ్యాక్సిన్ చేసే మ్యానుఫ్యాక్చర్‌ని. నేనే ఆక్స్ఫోర్డ్ ఆర్&డి నేనే చేశాను. దానికి చాలా ఖర్చయింది. వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కి చాలా ఖర్చయింది. రా మెటీరియల్‌కి చాలా ఖర్చయింది. ఇలా హోల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్‌కి, ప్రొడక్షన్‌కి చాలా ఖర్చు అవుతుంది. అలా ఖర్చు అయినప్పుడు నేను ఒక ఇన్నోవేటివ్గా వ్యాక్సిన్ని ప్రొడ్యూస్ చేశాను. ఇది నేనే ప్రొడ్యూస్ చేశాను కాబట్టి నాకు ఒక 20 ఇయర్స్ వరకు దీని మీద కంప్లీట్ రైట్ ఉంటుంది. ఈ ఫార్ములాని నేను ఎవరికీ ట్రాన్స్ఫర్ చేయను. నేనే ప్రొడక్షన్ చేస్తాను. ఆ వచ్చిన మనీతో నేనే ప్రాఫిట్స్లోకి వెళ్తాను. అంతేగాని ఈ ఫార్ములాని అదర్ ఫార్మా కంపెనీస్ గ్లోబల్గా ట్రాన్స్ఫర్ చేయను అనమాట. ఇది పేటెంట్ అంటే. ఈ పేటెంట్ ఇవ్వడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ట్రిప్స్ మెకానిజం ఉంటుంది, ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని. సో ఈ ట్రిప్స్ మెకానిజంలో ఈ పేటెంట్ అనేది ఒకటి. నేను తయారు చేశాను కాబట్టి, నేను ఇన్నోవేట్ చేశాను కాబట్టి, నేను ఆర్&డికి ఎక్స్పెండిచర్ చేశాను కాబట్టి, నేను దాని మీద వచ్చే ప్రాఫిట్స్ని సంపాదించుకోవాలి కాబట్టి నాకు పేటెంట్ ఇస్తారు. ఇది ఒక 20 ఇయర్స్ ఉంటుంది. సో ఈ పేటెంట్ అయిపోయిన తర్వాత నేను నా ఫార్ములాని గ్లోబల్గా సప్లై చేస్తాను అనమాట. అందుబాటులో ఉంచుతాను అందరి ఫార్మా కంపెనీలకి. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి కాబట్టి. కానీ ఇక్కడ కోవిడ్-19 అనేది పాండమిక్ కాబట్టి ఈ సిచ్యువేషన్లో మనం ప్రాఫిట్స్ కోసం చూసుకోవద్దు. కంపెనీలన్నీ కూడా వేవర్ ఇవ్వాలి. అంటే వాళ్ళ పేటెంట్ని గ్లోబ్లో ఈ సిచ్యువేషన్లో అన్ని ఫార్మా కంపెనీలకు కనుక మీరు ట్రాన్స్ఫర్ చేస్తే వ్యాక్సిన్ మోర్ అఫోర్డబుల్గా వస్తుంది. అంటే చాలా తక్కువ ధరలో వస్తుంది వ్యాక్సిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఇండియాలో వ్యాక్సిన్ కొరత ఉంది, ఇలాంటి సందర్భాలు రావు. సో ఇది వీటి వల్ల ఉపయోగాలు పేటెంట్ వేవర్ వ్యాక్సిన్కి ఇవ్వటం వలన. కానీ హర్డిల్స్ ఏంటంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావాలి. సో ఒకవేళ నీకు ఫార్ములాని అదర్ గ్లోబల్గా పేటెంట్ వేవర్ ఇచ్చినప్పటికి కూడా ఫార్ములా అందరికీ అవైలబుల్గా ఉన్నప్పటికి కూడా వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది సో అది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట. 9,000 రా మెటీరియల్స్ పడతాయి. ఇవన్నీ వీటిని ఎక్వైర్ చేయాలి. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఓవర్ నైట్లో తయారు చేయలేరు. వ్యాక్సిన్ని 9 నుంచి 12 మంత్స్ పడుతుంది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవడానికి. సో ఆర్&డి మళ్ళీ ప్రత్యేకంగా ఉంటుంది. సో ఇదంతా కూడా చాలా కాంప్లెక్స్ ప్రాసెస్, ఓవర్ నైట్లో జరిగేది కాదు. ఇది మేజర్గా హర్డిల్స్ ఒకవేళ పేటెంట్ వేవర్ ఇచ్చినప్పటికీ కూడా. సో దాదాపుగా దీనికి 100 కంట్రీస్ సపోర్ట్ చేస్తున్నాయి. యూఎస్ఏ కూడా రీసెంట్గా సో మేము కూడా పేటెంట్ వేవర్ని బ్యాక్ చేస్తున్నామని చెప్పిందనమాట. సో కాకపోతే పేటెంట్ వేవర్ ఇస్తే ఏంటి అంటే ఎక్కువ కంపెనీలు కోవిడ్-19 వ్యాక్సిన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలుగుతాయి. దాంతో అందరికీ తక్కువ ధరలో లభిస్తాయి, ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది. సో ఇది పేటెంట్ ఇవ్వటం వల్ల. పేటెంట్ ఇవ్వకపోతే సో ఏంటి అంటే పేటెంట్ ఇవ్వకపోతే అందరు ఫార్మా కంపెనీలకి, గ్లోబల్గా ఉన్నటువంటి అన్ని ఫార్ములా కంపెనీలకి తయారు చేయడానికి ఇది అందుబాటులో ఉండదన్నమాట. సో అయితే పేటెంట్ వేవర్ ఇవ్వకపోవటం మంచిది అని కొంతమంది సజెషన్. ఏంటంటే పేటెంట్ వేవర్ కనుక ఇచ్చారనుకోండి కొన్ని నష్టాలు ఉన్నాయి. అవేంటంటే సో పేటెంట్ వేవర్ ఇస్తే ఇప్పుడు నేను ఇన్నోవేషన్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక కొత్త కంపెనీలు ఫర్దర్గా ఫ్యూచర్లో ఈ కోవిడ్-19 కదా అదర్ పాండమిక్స్ కూడా అదర్ డిసీజ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా. అప్పుడు వాళ్ళు ఏం భావిస్తారంటే ఎంత మేము ఆర్&డి మీద ఎక్స్పెండిచర్ చేసి దీనికి వ్యాక్సిన్ కనుక్కున్నా లేదా డ్రగ్స్ని కనుక్కున్నా వీళ్ళు పేటెంట్ వేవర్ ఇస్తారు, నేను ప్రాఫిట్ సంపాదించేది ఏం లేదని కంపెనీలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. ఆర్&డి మీద ఇన్వెస్ట్ చేయడానికి చూడవు. ఇది ఫస్ట్ పాయింట్. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద తక్కువ ఫోకస్ చేస్తాయి. తర్వాత వచ్చే పాండమిక్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత వచ్చే డిసీజెస్ ఏమైతే ఉన్నాయో దెర్ ఈజ్ నో ప్రొటెక్షన్ అనమాట. అసలు ప్రొటెక్షన్ ఉండదు వాటికి. తర్వాత ఫార్మా కంపెనీలు ఇంట్రెస్ట్ చూయించవు, సేఫ్టీ క్వాలిటీ కాంప్రమైజ్ అవుతాయి. ఇవన్నీ కూడా పేటెంట్ వేవర్ ఇవ్వటం వల్ల కొన్ని నష్టాలు. అయితే పేటెంట్ వేవర్ ఒకవేళ ఇచ్చినప్పటికీ ఇలాంటి సమయాల్లో సొల్యూషన్ ఏంటి అని మనం గమనిస్తే పేటెంట్ వేవర్ ఈ బిగ్ కంపెనీస్ ఆర్&డి మీద ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ ఏవైతే ఆస్ట్రాజెనికా కానీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనికా కానీ, స్పుత్నిక్ వి కానీ, భారత్ బయోటెక్ కోవాక్సిన్ కానీ, సో ఫైజర్ కానీ, మొడోనా కానీ ఇవేవైతే ఉన్నాయో సో వీళ్ళని ఎంకరేజ్ చేయాలంటే పేటెంట్ వేవర్ ఇచ్చిన వీళ్ళని ఎంకరేజ్ చేయాలంటే దాని ఉద్దేశం ఏంటంటే కంట్రీస్ అన్నీ కలిసి WTO మెంబర్స్ తమ ఫండ్స్ని కంట్రిబ్యూట్ చేయాలి ఇలాంటి ఆర్&డికి. ఈ కంపెనీల నుంచి
సో ఏ కంట్రీకి ఆ కంట్రీ పేటెంట్ వేవర్ ఇచ్చారు కాబట్టి వీళ్ళని సపోర్ట్ చేస్తూ ఎంతో కొంత ఫండింగ్ ఇవ్వాలన్నమాట వాటికి. అప్పుడు మాత్రమే వాళ్ళకి ఎంతైతే ప్రాఫిట్స్ పొందగలిగినంత మనీ వస్తుంది అనుకుంటున్నారో అంత మనీని ఫండింగ్గా ఇచ్చినట్టయితే, లేదా ఈ రెస్పాన్సిబుల్గా ఈ కంట్రీస్ అన్ని వాటికి సపోర్ట్ చేసినట్టయితే సో ఇది వర్కౌట్ అవుతుంది. లేకపోతే పేటెంట్ వేవర్ ఇచ్చిన దానికన్నా కూడా ఇవ్వకపోవడంలోనే కొన్ని బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి మనకి. ఒకవేళ ఇస్తే R&D పడిపోతుంది. ఫర్దర్గా పాండమిక్ వచ్చినప్పుడు, అదర్ పాండమిక్ వచ్చినప్పుడు కొత్తగా వ్యాక్సిన్స్ తయారు చేయడానికి ముందుకు రారు. ఫార్మాసిటికల్ కంపెనీస్కి ఇంట్రెస్ట్ ఉండదు. సేఫ్టీ, క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది పేటెంట్ ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి అనేది. సొల్యూషన్ మాత్రం పేటెంట్ వేవర్ ఇస్తే ఒకవేళ ఈ సమయాల్లో సో వ్యాక్సిన్ ఎక్కువగా అఫోర్డబుల్గా ఉంటుంది, ఎక్కువ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పేటెంట్ వేవర్ ఈ సమయాల్లో ఇస్తే మాత్రం అన్ని ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కాబట్టి WTO అన్ని దేశాలు కలిసి ఏవైతే పేటెంట్ వేవర్ వల్ల నష్టపోతున్నటువంటి ఫార్మాసిటికల్ కంపెనీస్ ఉన్నాయో వాటికి ఫండింగ్ సపోర్ట్ ఇస్తే మాత్రం ఈ పేటెంట్ వేవర్ అనేది సక్సెస్ఫుల్గా నిలుస్తుంది. థ్యాంక్ యూ. వెల్కమ్.